ఈవినింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక్కి జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మద్యం స్కామ్లో సునీల్ రెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆయన డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో సిట్ సోదాలు, హైదరాబాద్ విశాఖపట్నంలో తనిఖీలు, కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ల స్వాధీనం, మాజీ సీఎం జగన్కి అత్యంత సన్నిహితుడు, ముడుపుల రూటింగ్కి డొల్ల కంపెనీలు పెట్టారని అనుమానం, సోదాల్లో సిట్కి కీలక ఆధారాలు లభ్యం, మద్యం కుంభకోణంలో కొలగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని జగన్ సన్నిహితుడు ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సాన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారని భావిస్తున్న సిట్, సునీల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీలో గురువారం సోదాలు చేసిన హైదరాబాద్ విశాఖపట్నాల 5 చోట్ల 10 కంపెనీల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. సోదాల భాగంగా కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ని, కంప్యూటర్లని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులతో కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కొలగొట్టిన సొత్తు మళ్లింపు కోసం జగన్ తరపున పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన చరిత్ర సునీల్ రెడ్డికి ఉందన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే అసలు పాయింట్ చూడండి. హెడ్డింగ్ మద్యం స్కామ్లో సునీల్ రెడ్డి, కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని జగన్ సన్నిహితుడైన ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులు సాధించిన నర్రెడ్డి సునీల్ రెడ్డి డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకి తరలించారని భావిస్తున్న సిట్. భావిస్తుంటే ఈలోపే నేరస్తులు అయిపోతారు అవతరోళ్ళు. అదే మన వాళ్ళు అయితే కనుక డైరెక్ట్గా దొరికినా సరే మంచోళ్ళే, వాళ్ళు అన్యాయంగా కేసులు పెట్టినట్టు. లేకపోతే మన వాళ్ళు వచ్చేశారు అంటూ నేపాల్ నుంచి సురక్షితంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ప్రత్యేక విమానం, బస్సుల్లో స్వస్థలాలకు 140 మందిని తీసుకొచ్చిన తొలి విమానం, మరో 22 మంది రోడ్డు మార్గాన్ని బీహార్కి, 12 మంది లక్నోకి నిరంతరం సమీక్షించిన మంత్రి లోకేష్ అంటూ నేపాల్లో చిక్కుకున్న మన రాష్ట్ర యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేసినటువంటి కృషి ఫలించింది. మంత్రి లోకేష్ చొరవతో ఎట్టకేలకు వాళ్ళు ప్రత్యేక విమానంలో విశాఖ రేణిగుంటలకు చేరుకుని అక్కడి నుంచి స్వస్థలాలకు వెళ్లారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విహారయాత్ర, తీర్థయాత్ర, ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనులపై నేపాల్ వెళ్లిన వాళ్ళు అక్కడ అల్లర్ల కారణంగా చిక్కుపోయారు. ఆ దేశంలోని 12 ప్రాంతాలు 217 మంది ఏపీ వాసులు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి అన్నట్టు చాలా మంచి ప్లానింగ్. పక్కాగా కేంద్ర ప్రభుత్వానికంటే కూడా వేగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. లోకేష్ని ఈ విషయంలో అభినందించాలి. లేకపోతే జనం జీవితాలు మార్చాల్సింది మీరే, మానవీయ కోణంలో పనిచేయాలి, ప్రజాప్రతినిధులతో కలిసి ముందుకెళ్లాలి. జిల్లా కలెక్టర్ల ముఖ్యమంత్రి దిశానిర్దేశం, కలెక్టర్ పోస్టింగ్లు అందుకున్న వాళ్లతో ముఖాముఖి, నా బృందం మీరే, ప్రజల జీవితాలను మార్చాల్సింది మీరే అని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను కార్యోన్ముఖులను చేశారు. జిల్లా కలెక్టర్లు సృజనాత్మకంగా వినూత్నంగా ఆలోచించి పనిచేయాలని సూచించారు. ప్రతిదానికి డబ్బులు లేవని కూర్చుంటే పనులు కావని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. కలెక్టర్ ఉద్యోగం అంటే అధికారం కాదు, అహంకారం, ఈగోలొద్దు, నిత్యం ప్రజలతో మమేకం కావాలి, అన్నింటికీ రూల్స్ అంటే కాదు, మానవీయ కోణంలో పనిచేయాలి, అప్పుడే ప్రభుత్వానికి మీకు మంచి పేరు వస్తుందని సూచించారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఆయన జేబులో నుంచి ఏమైనా పట్టుకొస్తాడా అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వకపోయినా ఎవడో ఒకరిని బాధి పట్టురంటారా బాబు అని చెప్తున్నారనమాట. లేదా అక్కడ ఏదమ్మి తీసుకోవాలి ఈ ఆలోచించండి, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్ళండి. ఇది వినడానికి చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ ఇష్టారాజ్యం నడుస్తుంది, ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి వాళ్ళ ఇష్టారాజ్యం నడుస్తుంది. ఆదాయ వనరులు ఏమున్నాయో ఎన్ని వీళ్ళు తినేస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్లు ఏం చేయాలి? చందాలు వసూలు చేసి, లేకపోతే కనుక ఎవరి దగ్గర నుంచి ఏది సిఎస్ఆర్ ఫండ్స్ ఏదో చెప్పి డబ్బులు తీసుకురావాలి. అది వాళ్ళు ఏదో ఒకటి చేస్తే అది ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. అంతేగాని ఇదిగో ఒక్కొక్క జిల్లాకి నేను ఒక 100 కోట్లు ఇస్తాను, ఈ 100 కోట్లతో మీరు శాశ్వతమైనటువంటి నాకు పేరు రావాలి, నా పార్టీకి పేరు రావాలి, నా ప్రభుత్వానికి పేరు రావాలి, మీరు కూడా మంచి పేరు తెచ్చుకోండి అయ్యా అంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇదిగో ప్రతి జిల్లాకి ఒక 1000 ఇళ్ళు ఇస్తున్నాను, లేకపోతే 1,00,000 ఇళ్ళు ఇస్తున్నాను, ఆ 1,00,000 ఇళ్ళు పేదలకు ఇచ్చి అక్కడ నా పేరు నిలబెట్టేటట్టు చేయండి అంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. అలా కాకుండా కేంద్ర నిధులు వస్తే ఆ నిధులు వాడుకుంటుండండి, పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి రావాలంటే ఎట్లా ఉంటుంది? అదే తెలివైనటువంటిది. కాకపోతే ఆయన రాజకీయ అనుభవం స్పెషల్, పేపర్లో వీళ్ళ హెడ్డింగులు కూడా భలే స్పెషల్గా ఉంటుందన్నమాట. అది వీళ్ళని మెచ్చుకోవాలి. లేకపోతే నేడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం, హాజరు కానున్న ప్రధాని మోడీ, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఏపీ, తెలంగాణ గవర్నర్లు అబ్దుల్ నజీర్, జిష్ణుదేవ్ వర్మ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొబోతున్నారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ ఉపరాష్ట్రపతులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇందులో పాల్గొనడానికి పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈ నెల 9న జరిగిన పోలింగ్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల అంచనాలన్నీ పూర్తి కావడంతో మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ గురువారం రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర బాధ్యతను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కి రాష్ట్రపతి ముర్ము అప్పగించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. పోతే మావోయిస్ట్ అగ్రనేత
మనోజ్ మృతి, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు సహా 10 మంది మరణం. మనోజ్పై కోర్టు రివార్డు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లా మెయిన్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనను రాయ్పూర్ ఐజీపీ అమరేష్ మిశ్రా ధృవీకరించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 2 అగ్రనేతలు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మూడెం బాలకృష్ణ ఎలియాస్ మనోజ్, కేకేబీఎన్ డివిజన్ కార్యదర్శి ఆల్వాల్ చంద్రహాస్ ఎలియాస్ ప్రమాదం ఉన్నట్టు గుర్తించారు. మనోజ్పై కోటి, ప్రమోద్పై 25 లక్షల రివార్డు ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఇప్పుడు అందరూ కూడా జిఎస్టీ ధరల తగ్గింపు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు విత్ నరేంద్ర మోడీ ఫోటో వేస్తున్నారు. ఆయన జిఎస్టీ రిఫార్మ్స్ కోసం తీసుకొచ్చినటువంటి దానివల్లనే, అంటే ఇది మేబీ ప్రభుత్వపు ఒత్తిడి వల్లనే అవుతుంది ఆటోమేటిక్గా. లేకపోతే ఎవరన్నా ఏ కంపెనీ అన్నా తన సంస్థే పెట్టుకుంటుంది కానీ ఉంటుంది. కాకపోతే రేట్లు తగ్గించడానికి ప్రభుత్వం కారణం అన్నటువంటిది చెప్పాలి అని చెప్పుంటారు, అది పెడుతున్నారు అనమాట. లేకపోతే గుడి వెనక గూడు పుటాని అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముఖ్య నేత సహకారంతో ఉత్తరాంధ్రకు చెందిన 2, కృష్ణా జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత పన్నాగం. హైకోర్టు తీర్పు పేరు చెప్పి 22A1C జాబితాని తప్పించేందుకు ఆదేశాలు, కానీ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది 28.35 ఎకరాలకు మాత్రం. మొత్తం 1036 ఎకరాలను తొలగించాలంటే జిల్లా రిజిస్ట్రార్కి ప్రభుత్వం లేక ఆలయ ఆస్తుల రిజిస్టర్లో ఏనాం ఎస్టేట్ భూముల పేరిట స్వాహకెత్తనం. ఈ భూముల మార్కెట్ విలువ దాదాపు 1000 కోట్లు. నిషేధ జాబితా నుంచి తొలగిస్తే భూములపై ఆలయానికి అధికారం ఉండదు. అనుభవదారులుగా పేర్కొంటున్న వారు స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. దేవుడి భూములకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం వాటిని దారాదత్తం చేసే ఆదేశాలు ఇచ్చింది. వారసత్వంగా వస్తున్న మాన్యాన్ని కాపాడాల్సిన సర్కారే దగ్గరుండి దోచుకునే అవకాశం కల్పిస్తోంది. విలువైన ఆస్తులు కబ్జాకు గురవుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులనే అడ్డుపెట్టుకుని అడ్డగోలు వ్యవహారానికి తెరతీసింది. కళ్ళు మూసుకుని కోర్టు ఆదేశాలను పక్కదారి పట్టిస్తూ 1-2 కాదు ఏకంగా 1000 ఎకరాల ఆక్రమణను ప్రోత్సహిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా తెలివిగా జరుగుతున్నటువంటి దేవాదాయ శాఖ ఆస్తుల దోపిడీ. దేవాదాయ శాఖ భూములు కనుక ఆక్రమించుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం చెల్లుబాటు కాదని హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా తేల్చి చెప్పినాయి. ఒకవేళ అందులో ఉన్నటువంటి వాళ్ళని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాలకు కనుక అంత ప్రేమ ఉంటే ప్రభుత్వం ఆ డబ్బులు కట్టి అది రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పింది. ఆ డబ్బుల్ని బ్యాంకులో గుడి పేరుని డిపాజిట్ చేసి, అలా కాకుండా ఇప్పుడు దేవుడి సొమ్ముల్ని అప్పనంగా రాసిచ్చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. బహిరంగంగా దేవుళ్ళని దోచుకుంటున్నారు, దేవుడి గుళ్ళని దోచుకుంటున్నారు, దేవుడి గుళ్ళ ఆస్తుల్ని దోచుకుంటున్నారు. ధూపదీప నైవేద్యం, అన్నదానం లాంటి కార్యక్రమాలకి ఆనాడు తమ ఆస్తులని తీసుకొచ్చి భక్తులు ఆలయాలకు ఇస్తే వాటిని ఇంతవరకు ఉద్యోగులు పక్కదారి పట్టిస్తుంటే ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే దోచుకు తింటున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి మొన్ననే గొల్లపూడి దగ్గర ఉన్నటువంటి మచిలీపట్నానికి సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి భూమిని ఎలా అయితే మింగేశారో ఇప్పుడు మరొక మింగేస్తున్నటువంటి వ్యవహారం. లేకపోతే మారిషస్కి 6004 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద మారిషస్లో కనీసం 10 ప్రాజెక్టులకు భారత్ సాయం అందించబోతోంది. అందులో ఓడరేవు, ఎయిర్పోర్టు, రోడ్లు, పాఠశాలల ఆసుపత్రుల్లోనే. ఇది కేవలం ఆర్థిక సాయం కాదు, 2 దేశాల ఉమ్మడి భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి. భారత్, మారిషస్ 2 వేర్వేరు దేశాలు అయినప్పటికీ వాటి స్వప్నాలు, భవిష్యత్తు ఒక్కటే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అరటి రైతు ఆర్తనాదం అంటూ తాజాగా టన్ను 3000కు పతనమైన G9 రకం. వైఎస్ జగన్ హయాంలో 28,000 నుంచి 30,000 వరకు పలికిన ధర. ఏడాదిగా ధర లేక తీవ్రంగా నష్టపోతున్న అరటి రైతులు. రావులపాలెం మార్కెట్లోని అదే దుస్థితి. టీడీపీ కూటమి సర్కార్పై అన్నదాతలు మండిపోవటం. ఇప్పటికే ఉల్లి, టమోటా, బత్తాయి ధరలు డమాల్. ఇక్కడ ప్రభుత్వం ఇప్పటికైనా సీరియస్గా ఆలోచించాల్సింది ఏంటంటే బ్రోకర్ల దోపిడీ. ఇక్కడ అరటి చూస్తే దోల తీరిపోయే రేట్లు ఉన్నాయి. 2 కాయలు 20 రూపాయలు తీసుకుంటున్నారు. 2 అరటికాయలు కావాలంటే 20 రూపాయలు తీసుకుంటున్నారు. 30-40 రూపాయలు చెప్తున్నటువంటి చోట్ల కూడా ఎక్కువే ఉన్నాయి. అలాంటిది అక్కడ ధరే లేదట. ఎందుకు జరుగుతుంది? ఇందులో ప్రభుత్వాలు ఏదో జగన్ ఉంటే జగన్ ఇప్పించేశాడని నేను అన్నాను. అది ఖచ్చితంగా బ్రోకర్లని కంట్రోల్ చేస్తే నడుస్తుంది. ఇక్కడ బ్రోకర్లే తినేస్తారు. రైతుకు గిట్టుబాటు కాదు, వినియోగదారుడికేమో దోల తీరిపోయే రేట్లు ఉంటాయి. మధ్యలో తినేసేటటువంటిది బ్రోకర్. అది పరిస్థితిని సెటిలైట్ చేయకపోతే ఆ దెబ్బ మాత్రం ప్రభుత్వానికి పడుతుంది. లేకపోతే సాక్షిపై కొనసాగుతున్నటువంటి కక్ష సాధింపు. తాడేపల్లి పోలీసులు విచారణకు హాజరైన ఎడిటర్ పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధంగా పోలీసులు ప్రశ్నావళి, బాధితుల వివరాలు వెల్లడించాలని పట్టుబట్టిన పోలీసులు సంస్థ అంతర్గత వ్యవహారాలు వెల్లడించాలని వైనం. 35 ప్రశ్నలకు లిఖితపూర్వకంగా మౌఖికంగా సమాధానం. రాజ్యాంగ నిబంధనలు, పాత్రికేయ ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తున్నామని స్పష్టం చేసిన సాక్షి ప్రతినిధులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మోకాళ్లపై కూర్చోబెట్టి దండన. వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై జనసేన శ్రేణులు దాడి. పవన్ కళ్యాణ్ విమర్శిస్తావంటూ ఇంట్లో బీభత్సం. 50 మందికి పైగా దాడి చేసి ఇల్లు ధ్వంసం. తిరిగి బాధితుడిపైన ఫిర్యాదు. పోలీసుల సమక్షంలో బలవంతంగా క్షమాపణలు చెప్పించిన వైను. దాడికి పాల్పడ్డ వాళ్ళకి కొమ్ము కాస్తే పరిణామాలు తీవ్రం. డీఎస్పీకి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హెచ్చరిక. కృష్ణా జిల్లా మంగినపూడి పోలీసు సమక్షంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త గిరిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టినటువంటి అంశం అన్నటువంటి వార్తని
ఇక్కడ హైలైట్ చేశారు. సుగాలి ప్రీతి ఉదంతం 33,000 మందికి పైగా మహిళల అదృశ్యం తదితర అంశాలపై గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకరు మీడియా ఛానల్లో విమర్శించినందుకు జనసేన ముఖులు అతనిపై దాడి చేయడమే గాక అతను దుకాణాన్ని ధ్వంసం చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పైగా అతన్ని మోకాళ్ళపై కూర్చోబెట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించి అతనిపైనే ఫిర్యాదు చేశారు. ఈ దుర్మార్గానికి సంబంధించిన వివరాలు బందర్ మండలం మంగినపూడి గ్రామానికి చెందిన గిరి వైఎస్ఆర్సీపీలో క్రియాశీల కార్యకర్త. ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్లో మాట్లాడుతూ సుగాలి ప్రీతి ఘటన జరిగింది ఎప్పుడు, ఆ కుటుంబానికి న్యాయం చేసింది ఎవరో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలంటే విమర్శలు చేశారు. నిజానికి అది టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని, కానీ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మహిళల అదృశ్యంపై డిప్యూటీ సీఎం హోదాలో ఏం చేశారని ప్రశ్నిస్తూ పవన్ విధానాలను ప్రశ్నించారు. ఈ వీడియో వైరల్ అవడంతో జనసేన నాయకుడు కొరియర్ శ్రీనుతో పాటు దాదాపు 50 మందికి పైగా గురువారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో గిరి ఇంటిపై మూకమ్మడిగా దాడి చేశారు. ఇంట్లోని వస్తువులతో పాటు అతను దుకాణాన్ని ధ్వంసం చేశారు. అతనిపైన విచక్షణరహితంగా దాడి చేసి గాయపరిచారు. అంతేగాక గిరిని మోకాలపై కూర్చోబెట్టి జనసేన నాయకులకు బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. అట్లాగే దెబ్బలు తిన్న గిరిపైనే బందర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు పెట్టించేందుకు బరితెగించారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేరు నాని జనసేన నాయకులపై మండిపడ్డారు. అకారణంగా అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు బనాయించాలని చూసిన, దాడికి పాల్పడి జనసేన నాయకులు పోలీసులు కొమ్ముగాయాలని చూసిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బందర్ డీఎస్పీ సిహెచ్ రాజాను కలిసి హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తకు న్యాయం జరగకుంటే ఎంత దూరమైనా వెళ్తానన్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ యేసుబాబు, ఎస్ఐ సత్యనారాయణ మంగినపూడి గ్రామానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మరోపు డీఎస్పీ కార్యాలయానికి పేరు నాని వచ్చారని తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే కొట్టి క్షమాపణలు చెప్పించారు. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి తప్పే చేసింది. తెలుగుదేశం వాళ్ళని, జనసేనకు సంబంధించిన వాళ్ళని లేదనుకుంటా ఏమన్నా ఉన్నాయేమో 1-2 ఇన్సిడెంట్స్ తెలియదు. బట్ మెయిన్ తెలుగుదేశం వాళ్ళని. దానికి దెబ్బ ఏమైంది? జనాలు ఆ పార్టీని సర్వనాశనం చేశారు. ఇప్పుడు దీన్ని సమర్థిస్తారా? విమర్శ, బూతులు తిడితే ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించండి, కానీ కొడతాం, దాడి చేస్తాం అంటే ఇప్పుడు ఆ లెక్కనైతే జగన్ని సైకో అని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడకల్లారా రండి చెప్పు తీసుకు కొడతానని చెప్పినటువంటి ఇవన్నిటిలో ఎలాంటి ఇష్యూస్ అవుతాయి? జగన్ని ఎన్ని బూతులు తిట్టారు ఆ లెక్కనైతే? మరి ఆ లెక్కనే అట్లాంటి దానికి వాళ్ళందరూ వచ్చి కొట్టాలా ఇప్పుడు? లేదా వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే వీళ్ళని కొట్టాలా? ఇట్లా కొట్టుకోవడానికి మనం ప్రజాస్వామ్యం ఉంది. అతను ఏదన్నా బూతులు మాట్లాడా చట్టపరంగా శిక్షించండి, ఖచ్చితంగా శిక్షించాలి. బూతులు మాట్లాడు తప్పే లేదు అందులో. అదే సందర్భంలో విధానపరమైన అంశాలు మాట్లాడితే ఖచ్చితంగా దానికి వివరణలు ఇచ్చుకోవాలి, లేకపోతే దానికి మన వెర్షన్ ఇవ్వాలి. అంతేగాని దాడులు చేయడం, ఇట్లా మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం కరెక్ట్ అయితే కనుక గతంలో వైసీపీ చేసింది కరెక్ట్ అవుతుంది. తప్పు అయితే పార్టీ చర్య తీసుకోవాల్సి ఉంది, అలాగే పోలీసులు చర్య తీసుకోవాల్సి ఉంది. లేకపోతే ఎరువులు లేవు, యాతన భరించలేకపోతున్న రాత్రి వేళ శ్రీకాకుళం కలెక్టరేట్ ముట్టడించి 400 మంది విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ ఎరువుల కోసం రైతులు ఆందోళన చేయడం చూసాం. కానీ ఎరువుల కొరత కారణంగా తాము నరకం చూస్తున్నామంటే విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ ఏకంగా కలెక్టరేట్ ముట్టడించారు. అది కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో కావడం అన్నారు. గురువారం పగటి వేళ విధులు నిర్వహించిన వీళ్ళు రాత్రి కలెక్టరేట్కి వచ్చి ఆందోళన చేశారు. రాత్రి 10 దాటే వరకు నిరసన కొనసాగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వంకర్ వాళ్ళతో చర్చలు జరిపారు. కాగా అటు ఇచ్చాపురం నుంచి రణస్థలం వరకు, అటు బామిని నుంచి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 400 మంది వ్యవసాయ ఉద్యాన సహాయకులు తిరిగి వచ్చారు, తరలి వచ్చారు. వీళ్ళలో సగం మందికి పైగా మహిళా ఉద్యోగులు. నరసన్నపేటలో టీడీపీ నేత డబ్బులు ఇవ్వకుండా 50 బస్తాలు పక్కన పెట్టాలని డిమాండ్ చేశాడు. కుదరదని చెప్తే చంటి పాపను సుదూర ప్రాంతాన్ని డిప్యుటేషన్పై వేశారని లావణ్య వాపోయారు. ఎరువుల కొరతకు తోడు రాజకీయ ఒత్తిళ్లతో తీవ్ర మానసిక సంఘర్షణ గురవుతున్నామని కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. యూరియా లేక రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నామని, నానా దుర్భాషలాడుతున్నాను, భౌతిక దాడులకు దిగే పరిస్థితులు ఉన్నాయని వాపోయారు. కార్యాలయంలోనే ఉన్న కలెక్టర్కి సంబంధించి యూనియన్ ప్రతినిధులు వింతపత్రం అందజేశారు. కలెక్టర్ బయటకు వచ్చి ఉద్యోగులతో మాట్లాడారు. ఎరువుల పంపిణీ నుంచి తమను మినహాయించాలని, శాఖ విధులు అప్పగించేలా చూడాలని విఏఏలు కోరారు. రాజకీయ ఒత్తిళ్లతో వ్యవసాయ ఉద్యానవన అసిస్టెంట్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 100 బస్తాలు యూరియా వస్తే 150 పర్యవేక్షక ఫోన్లు తమకంటే తమకివ్వాలని 150 మంది ఒత్తిడి చేస్తున్నారని విఏఏలు వాపోయారు. నాయకుల సూచనల మేరకు తప్పులు జరిగితే చిరుద్యోగులను తాము బలవుతున్నామని తెలిపారు. ఇట్లాంటి సమస్యలు క్షేత్రస్థాయిలో అనేక ఉన్నాయని, అధికారులకు తెలిసిన పరిష్కారం చూపడం లేదని తెలిపారు. వ్యవసాయ సహాయకుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ పలు చోట్ల యూరియా ఇతర ఎరువుల్ని రాజకీయ నాయకులు పట్టుకెళ్ళగా ఆర్థిక భారం విఏఎల మీద పడిందని చెప్పారు. ఇదంతా ఉన్నతాధికారులు తెలుసని క్షేత్రస్థాయి ఉద్యోగులపై భారం వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ అధికార ఒత్తిళ్లతో ఉద్యోగులు అనారోగ్యం పాలవుతున్నారు, నిబంధనల ప్రకారం విఏఎలకు సంబంధం లేని పనులు అప్పచెప్పి టార్గెట్ విధించి మనస్తాపానికి గురి చేస్తున్నారని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డయేరియా వైద్య శిబిరాల్లో కాలం చెల్లిన మందులు అంటూ విజయవాడలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కాలం చెల్లిన మందులు చూసిన సిబ్బందిని నిలదీసిన బాధితులు, మాకు మీ మందులొద్దు, మీ సేవలొద్దు, మీకు దండమంటున్న బాధితులు, మీడియా కూడా పరిశీలించడంతో మందులు తీసేసిన అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పుడు కిక్కులో జగన్ పిఏ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సునీల్ రెడ్డి పేరుతో 10కి పైగా కంపెనీలు
10 డొల్ల కంపెనీల మనీ రూటింగ్కి ఏర్పాటు, వైసీపీ హయాంలో జే బ్రాండ్లో 2 సునీల్వే, వేల కోట్ల మద్యం స్కామ్లో కీలక ఆధారాలు, చెంచల్గూడలో జగన్ జైల్మేట్ సునీల్ రెడ్డి, జగన్ కంపెనీలన్నింటిలో డైరెక్టర్ పోస్టు, అంతిమ లబ్ధిదారు లెక్క తేల్చడమే మిగిలింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సోదాలు జరిగిన సునీ కంపెనీలో వచ్చేటికి ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, వైసీపీ నేత సజ్జన రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి ఈ కంపెనీకి మరో డైరెక్టర్, గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రా, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ కార్డ్ మీడియా, వయోలేటా ఫర్నిచర్స్, గ్రీన్ స్మార్ట్, జెన్సీస్ పెట్రోకెమికల్స్ అండ్ లాజిస్టిక్స్, గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే రూల్స్ అంటూ గిరిగీసుకోవద్దంటూ చంద్రబాబు గారి సలహాని ఇక్కడ హైలైట్ చేశారు. మరో క్షేమంగా వచ్చేసారు అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. 12 జిల్లాల కొత్త కలెక్టర్లు సుదీర్ఘ కసరత్తు తర్వాత నియామకం. పల్నాడు కృతికా శుక్ల, ప్రకాశం రాజబాబు, నెల్లూరుకు హిమాంశు శుక్ల, కర్నూలు సిరి, ప్రకాశం నుంచి గుంటూరుకు తమీం, అనంత నుంచి బాపట్లకు వినోద్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా కీర్తి చేకూరి, 26 జిల్లాలో 8 మహిళా కలెక్టర్లే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాధాకృష్ణన్కి ఓటేసి వైఎస్ ఛాతీలో కత్తి దింపారు. రాజశేఖర రెడ్డి బతుకుంటే కొడుకు చేసిన పనికి తలదించుకునేవాడు. జగన్ రాజకీయ వ్యభిచారి, బీజేపీతో రాజకీయ పొత్తు పెట్టుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందే రాజారెడ్డి అంటే భయం ఎందుకు అంటూ షర్మిల స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఇండియాలో క్రాస్ ఓటింగ్ చిచ్చు అంటూ ఆప్తో పాటు కొన్ని పార్టీల ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేశారు. 20 కోట్ల చొప్పున ఆఫరు అభిషేక్ బెనర్జీ, మా వైపు నుంచి జరగలేదు తేజస్వి యాదవ్, మహారాష్ట్రను బదనాం చేసే కుట్ర సుప్రియా సూలే, క్రాస్ ఓటింగ్పై దర్యాప్తు చేయాలి మనీష్ తివారీ, సోనియాతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రిక వచ్చినటువంటి వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.